ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చేయవలసిన బాధ్యత నేను చేస్తున్నాను. అంటే ఈ చర్చ ఇంతటితో ఆగుతుందని అనుకుంటున్నారా? సహజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుల్లో ఎక్కువ ఇట్లాంటి ప్రశ్నలు రావటం, కొంచెం ధిక్కార ధోరణి ఉండటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి ఇబ్బంది మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారు? నేనేమంటానంటే, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కన్సెన్సస్లో అందరినీ కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ 2-3 సంవత్సరాలు కూడా అదే నేను చేశాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, అందరినీ ఏ విధంగా మనం కన్విన్స్ చేయాలి, అందరూ ఏ విధంగా కూడా కన్సెన్స్ చేసే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక చర్చ ఎంతవరకు వెళుతుందంటే, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర సమితితో తెలుగుదేశం పొత్తు పెట్టుకునేంత వరకు చర్చ జరుగుతుంది. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు. నేను ఊహాగానాలన్నింటికి ఇక్కడ సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేవు. అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఊహించుకొని రాయడము మాట్లాడడం జరుగుతూ ఉంటాయి. ఊహాగానాలకి నేను సమాధానం చెప్పడం లేదు. ఇక చిరంజీవి గారి పార్టీకి సంబంధించినంత వరకు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు కానీ మరెవరు కానీ రాజకీయ పార్టీ పెడితే వాళ్ళందరికీ వాళ్ళు అనౌన్స్ చేసి వచ్చేయటం, వాళ్ళ విధానాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా లేదా ఆసక్తికరంగా జనమే చిరంజీవి గారిని రమ్మంటున్నట్లుగా మొత్తం రాష్ట్రం అంతా సదస్సులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వినూత్న ధోరణి మీద మీకేమనిపిస్తుంది? నేను ఇప్పుడు ఆయన పార్టీ పెట్టే వరకు, ఆయన మాట్లాడే వరకు నేను మాట్లాడని చెప్పాను. దానికే కట్టుబడి. కానీ ప్రజలు కోరుకుంటున్నారన్న దాని మీద కూడా మాట్లాడరా? నేనేమంటానంటే, రకరకాల అప్రోచెస్ తీసుకొస్తారు. నేను ఆయన పార్టీ పెడతామన్న తర్వాత అప్పుడే నేను రియాక్ట్ అవుతానని అప్పుడే రియాక్ట్. అంటే మీ రెండు పార్టీల మీద నమ్మకం పోతుంది, అందుకే ఆయన వస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది కదా. వారి సోదరు నాగబాబు గారు కానీ ఇతరత్రా కానీ ఆల్రెడీ పేరుకి ఆయన ఒక్కళ్ళు రాలేదన్నమాట తప్ప మిగతా అంతా నడిచిపోతుంది కదా. వాళ్ళు చేయొచ్చు, కానీ ఆయన ఎవరైతే మెయిన్ లీడర్ ఉన్నాడో ఆయన రాకుండా మిగిలిన వాళ్ళు మాట్లాడిన దానిపైన, ఊహాగానాలపైన మాట్లాడడం కరెక్ట్గా. నేను ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకున్నాను, మా పార్టీ దానిపైన నేను కట్టుబడను. ఇక పార్లమెంట్ ఎన్నికలు వస్తాయనుకుంటున్నారా? వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఎట్లా దాని మీద? ఈరోజు దేశ రాజకీయాల్లో మనం ఒకసారి చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఎకానమిస్టులని చెప్పుకున్నామో వీళ్ళకి ప్రాక్టికల్ అనుభవం లేకుండా దేశానికి చాలా ఇబ్బందులు కలిగించారు. ఈరోజు మీరు చూస్తే ఎప్పుడూ ధరలు ఇంత పెరిగిపోలేదు. ఎవరైతే మన ప్రధానమంత్రి, ముఖ్యంగా ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్సే పనిచేశారు. అదే మరి మౌంటెక్ అహుల్వాలియా కూడా ఒక మంచి ఆర్థిక శాస్త్రవేత్త. వీళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో చూస్తే ఎక్కడ కూడా ప్రాక్టికాలిటీ లేదు. వీళ్ళు థియరీ ఆలోచిస్తున్నారు, థియరీ ఆలోచించి పేపర్ ప్రకారం వెళ్తున్నారు. వీళ్ళు ఎంచోపైన గ్రోత్ ఆలోచిస్తున్నారు తప్ప, పెరుగుదల ఆలోచిస్తున్నారు తప్ప, ఈ పెరుగుదల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఈ లాభాలు ఎంతమందికి పోతున్నాయి అనేది ఆలోచించడం లేదు. దానివల్లనే ఈరోజు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది, ప్రజల్లో అసహనం వచ్చింది, చాలా దారుణంగా ఉంది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి పరిణామం. ప్రపంచంలో కూడా 11% ఇన్ఫ్లేషన్ ఉండే దేశం ఏది లేదనుకుంటాను. చైనా కంటే మనం దాటిపోయాం. అయితే మరి ఈ ధరల పెరుగుదల సంబంధించి మీ పార్టీ పరంగా మీరు ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు? మేము చాలా వరకు ఎప్పటికప్పుడు ఆందోళన చేస్తున్నాం. ఈ మంత్లో కూడా ఆందోళన ప్రోగ్రాంలు ఇచ్చాం, అవి కూడా కంటిన్యూ చేస్తాం, ఇంకా ఆందోళన చేస్తాం. ఎప్పటికప్పుడు ఆందోళన చేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాడతాం. ఆ విధంగా పోరాడి ప్రజలకు అండగా ఉంటాం. అంటే ప్రజలు మీ యాత్రలో ఎక్కడైనా ధరల గురించి కానీ ఇతర ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్కరు కూడా చాలా కోప్పడేది ప్రధాన సమస్య ధరలు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మేము ఎట్లా బ్రతకాలి, మా ఆదాయం పెరగలేదు, మా కూలి పెరగలేదు, ధరలు పెరిగిపోయినాయి, ఏం చేయమంటారు, ఎట్లా బ్రతకాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఈ రేట్లన్నీ, మేము చెప్పడం కంటే కూడా. కానీ 50 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 1956లో అధికారం స్వాతంత్రం వచ్చింది, మన రాష్ట్రం ఏర్పడింది. 1940 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది, 60 ఏళ్ల స్వాతంత్రం అనుభవించిన తర్వాత కూడా ఈ పరిస్థితి, ధరలు కానివ్వండి ఇతరత్ర ఈ పేదరికం, మీ రాజకీయ నాయకులందరూ దీనికి బాధ్యత వహించరా? అంటే నేను ఏమంటానంటే, మొట్టమొదటిసారిగానే ఈ దేశంలో మనం తీసుకున్న పాలసీ వల్ల, ఆ రోజు నెహ్రూ గారు, ఒకసారి నేను ఎప్పుడు చెప్పేవాడిని, నెహ్రూ గారు ఏం చేశారు, సోషలిస్టిక్ ఎకానమీ తీసుకున్నారు. ఆ విధంగా ఆయన తీసుకున్న దానివల్ల మిక్స్డ్ ఎకానమీ కింద ఒక పక్క పబ్లిక్ సెక్టర్ ఉంది కొద్దిగా, ఒక పక్క ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఎక్కువ పెట్టారు, ప్రైవేట్ సెక్టర్ తక్కువ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ రాదు, భారతదేశం పెట్టలేమని చెప్పారు. అదే సింగపూర్ చూస్తే ఆ రోజు ఆయన ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండి ఆయన ఓపెన్ మార్కెట్కి వెళ్ళాడు, క్యాపిటలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాడు. అక్కడ రెండు దేశాలకు చాలా తారతమ్యం వచ్చింది. 91లో మొట్టమొదటిసారిగా విధి లేని పరిస్థితిలో ఆర్థిక సంస్కరణకు నాంది పలికారు. అక్కడి నుంచి సంపద
అదే మరి సమర్థవంతంగా పనిచేయడం ఎన్ని వచ్చాయి. ఈరోజు ప్రపంచం అంతా గుర్తిస్తున్నారు. భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుంది, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. 20 సంవత్సరాల్లో ప్రపంచంలోని 3-4 దేశాలు ఒక దేశంగా అందరూ గుర్తిస్తున్నారు. అయితే సమస్యలు ఇక్కడ వస్తున్నాయి. దేశంలో ఎక్కువ జనాభా ఉన్నారు, జనాభాకు సమస్యలు వచ్చాయి. ఈరోజు పేదవాళ్ళ కష్టం కొంతమందికే ఉపయోగపడతా ఉంది. అలాంటి ఒక చెప్పాలంటే చాలా ప్రజల్లో ఒక అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికి కారణం ఎప్పటికప్పుడు సంస్కరణని తీసుకుపోతూనే ఆర్థిక అసమానతలు కూడా తొలగించడం కోసం సంస్కరణల ఫలితాలు పేదవాళ్ళు తీసుకుపోవడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దానివల్లనే ధరలు పెరిగాయి. ఈరోజు మీరు చూస్తే ఆదాయం పెరిగింది, రైతులకు ఇచ్చే సబ్సిడీ తగ్గించారు, ఆహారం పైన పెట్టే సబ్సిడీ తగ్గించారు, పేదవాళ్ళ పైన పెట్టే సంక్షేమాన్ని తగ్గించారు. ఇది ఎక్కడ జరగదు. ఈరోజు పేదవాళ్ళు ట్యాక్సులు కడుతూ పేదవాళ్ళకి ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి తప్ప అది ఇవ్వలేకపోయారు. అవన్నీ కూడా క్యూములేటివ్ కలిసి వచ్చి ఈరోజు ఈ క్రైసిస్ అట్మాస్ఫియర్ దారితీసింది. అందుకనే ఈ పరిస్థితులు వచ్చాయి. ఒకసారి పొత్తుల గురించి వెళితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటే వామపక్షాలతోటి మీకు పొత్తు కుదిరే పరిస్థితి కనపడుతోందా? మళ్ళీ వామపక్షాల్లో కూడా ఒక విభజన కనపడుతోంది. లెఫ్ట్ పార్టీస్లో సిపిఎం ఒకంత మీ వైపు మొగ్గు చూపుతుంటే సిపిఐ చిరంజీవి పార్టీ వైపు మరో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయి? ఏమంటారంటే పొత్తులు అనేటివి ఎన్నికల్లో పెట్టుకునేది. ఈరోజు మేము చేయాల్సింది ప్రజల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి, క్యాడర్ని బలోపేతం చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. పొత్తులన్నిటి మొన్నటి వరకు సిపిఎంతో మేము మొన్న ఎలక్షన్లో పెట్టుకున్నాం, అంతకుముందు ఎలక్షన్లో పెట్టుకున్నాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తాం. అల్టిమేట్గా మేము ఆలోచించేది పార్టీ బలంగా ఉండాలి, బలోపేతంగా చేసుకోవాలి. క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఈ ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ పని మేము చేస్తున్నాం. ఒక పక్క బెల్ట్ షాపుల పైన మా తెలుగు మహిళ పోరాడుతూ ఉంది. ఎక్కడికక్కడ ధరల పెరుగుదల పైన పార్టీకి అంత ప్రోగ్రాం ఇచ్చాం. రైతు సమస్యలపైన పార్టీ రైతు విభాగం కూడా పోరాడుతున్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. అయితే మరి వచ్చే ఎన్నికల నాటికి మీరిచ్చే నినాదం ఏ నినాదంతో మీరు ముందుకెళ్తారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలకు చేరడం లేదు. ఈరోజు ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మార్చుకుని ఏ పని చేసినా పేదవాళ్ళకు ఉపయోగపడాలి. సంపద సృష్టించడంలో ఎవరికి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అదే మరి ఇంకో పక్కన ఏదైతే ఈ సంస్కరణ కూడా ముందు తీసుకోవడంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. దాని ఫలితాలు మాత్రం పేదవాళ్ళకి వెళ్ళాలి, రైతులకు వెళ్ళాలి, చేతివృత్తులు కులవృత్తులకు వెళ్ళాలి. ఆ ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాం. నేనే కాదు, నా కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చేయమని చెప్పాను. అందరం కలిసి ఒక పాలసీ ఫ్రేమ్ చేస్తాం. దాని మీదనే ప్రజలు తిరిగి